గారు అధికారులు చేస్తున్నారు. ప్లాన్ చేసేది మీరు. నాని గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? నాని గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? నాని గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు అంటే ఎమ్మెల్యే ఒక సమస్యను సృష్టించాలా, వాళ్లే రావాలా, ఏదో కాపాడినట్టు డ్రామా చేయాలా? దానికి మీరందరూ ప్రొటెక్షన్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక డ్రామా చేస్తారు. అంటే ఇప్పుడు క్యాండిడేట్ ఎందుకు వచ్చినట్టు అంటే డ్రామా చేయాలా, ఓట్లు కావాలా, మాకు సంబంధం లేదు, ఎవరో ఇల్లు కట్టేసినారని. దానికి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతమంది తోడు. మీ ఇల్లు కొట్టేస్తే గమ్మునుంటారా? మీ డిపార్ట్మెంట్ ని అడుగుతుండా. మీ ఇల్లు కొట్టేస్తే చచ్చిపోరు గుండాయి. మనము బీదోళ్ళు ఇళ్లకే వస్తారా? మనము అపార్ట్మెంట్ లేదా ఎంక్రోచ్మెంట్ అంటే నేను ఇచ్చేదా? గ్రీన్ ట్రిబ్యునల్ కి పోరాడింది మేము, తుమ్మలగుంట చెరువు మీద పోరాడింది మేము, తెచ్చింది మేము. 3 మెన్ కమిటీ ఏమన్నారు కలెక్టర్ గారికి చెప్పి, ఈ రోజు వరకు అది వేయలేదు. కొట్టండి, మీకు ధైర్యం ఉంటే పోయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొట్టండి పోయి. అంటే చేసేది వీళ్ళు. మళ్ళీ అక్కడ డ్రామానా? మళ్ళీ ఇంకో డ్రామానా ఇక్కడ? మళ్ళీ డ్రామానా ఇక్కడ? మళ్ళీ ఏమి ఇక్కడ సమస్యను సృష్టించేది మీరు, ఓట్ల కోసం మళ్ళీ ఏదో యాక్షన్ చేసేది మీరు. నాని గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? వీళ్ళని ఎందుకు వదిలిపెట్టారు? సమస్య సృష్టించేది వాళ్ళు, డ్రామా చేసేది వాళ్ళు. అంటే రాజకీయం చేద్దండి అనవసరంగా వీడియో కెమెరా మీరు కరెక్ట్ మీరు వచ్చింది ఈ ఇష్యూ మాట్లాడతారు. ఎందుకు చేస్తారు మీరు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఏది? ఎన్ని లేడీ కానిస్టేబుల్స్ లేరు కాబట్టి, నన్ను టచ్ చేస్తే నేను ఒప్పుకోను కాబట్టి అయిపోతుంది కదా. హౌస్ అరెస్ట్ ఎవరు ఊరు కాదు. చిన్నపిల్లలు నా మఠం భూములు ఎంకరోచ్